నమస్తే, వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం మహాత్మా గాంధీ యూనివర్సిటీ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడికి అరోరా కాలేజ్ లా కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు కూడా వీసీని కలవడానికి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. వారు అసలు ఎందుకు రావడం జరిగింది, వారి యొక్క సమస్య ఏంటో మనం అడిగి తెలుస్తుందాం. అసలు చెప్పండి సార్, అసలు ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది, అసలు ఏంది మీ సమస్య ఏంటి? నమస్తే అండి, మేము అరోరా లా లీగల్ సైన్స్ నుంచి వచ్చినాం. 2 రోజుల క్రితం అనగా 16వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో iNews అనే ఒక న్యూస్ ఛానల్ ఎలాంటి బేస్ లేకుండా, ఎలాంటి ఆధారం లేకుండా, కాలేజ్ అనేది సర్టిఫికెట్ ఇవ్వదు, యూనివర్సిటీ అనేది సర్టిఫికెట్ ఇస్తుంది అనే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా కాలేజ్ దొంగ సర్టిఫికెట్లు అమ్ముకుంటుంది, నోట్ల కట్ట పెట్టు లా పట్ట పట్టు అనే ఏంది ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి, అంటే అటెన్షన్ కోసం ఎవరిని చేస్తున్నావు మీరు? ఎవరిని బదనాం చేస్తున్నారు? ఒక రిపీటెడ్ ఛానల్, ఎంతో బాధ్యతగా ఉండాలి. 400-500 మంది స్టూడెంట్స్ మీకు ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. అట్లీస్ట్ మీరు వేసేటప్పుడు నేను ఈ న్యూస్ వేస్తే అలా చదువుకునే పిల్లలు వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని ఎక్కడికి పోతారు, ఆ ప్రొవిజనల్ సర్టిఫికెట్ మీద, ఆ కాలేజ్ మీద ఎక్కడికి పోతారు అనే ఇంకిత జ్ఞానం లేకుండా వేసి మేమేమనుకోవాలి? అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ అట్లాంటి సర్టిఫికెట్లతో వచ్చి అనుకోవాలన్నా? దాని అర్థం అదే కదా. అంటే మీ దగ్గర అంతా అట్లే ఉందంటే పచ్చ కవర్లు వచ్చడానికి ప్రపంచం అంతా అట్నే కనిపించినట్టు నీకు అట్నే కనిపిస్తున్నాము. చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చి ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారు. ఇదే యూనివర్సిటీలో ఎగ్జామ్స్ రాస్తాం మేము, ఇక్కడే సెంటర్ పడుతుంది మాకు, ఇక్కడే మాకు అన్ని విధాలుగా మీ మీడియా వాళ్ళు కూడా వచ్చి ఎన్నోసార్లు ఇక్కడ మేము రాసే ఎగ్జామ్స్ తీసుకొని పోయినారు. ఇవన్నీ పక్కకు పెట్టేసి లా కాలేజ్ లో, అరోరా లా కాలేజ్ లో నువ్వు డబ్బులు కొట్టు పట్టు అని పడుతున్నావు. మేమందరం కూడా ఇక్కడ ఉన్నోళ్ళం లా సెట్ రాసి కన్వీనర్ కోటాల మీద ఒక్కొక్క గ్రూప్ కి 60 మంది ఉంటారు. 60 మంది. ఇంకోటి ఏంటంటే లా సెట్ ఎంతో మంది రాస్తారు. మొన్న కూడా 69,000 మంది రాశారు. ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 18,000 మంది 19,000 మంది క్వాలిఫై అయ్యారు. వాడు క్వాలిఫై అయ్యి కాలేజ్కి వచ్చి కాలేజీలో కూర్చొని చదువుతున్నాడు అంటే ఎవడో ఒకటి ఉంటే ఉండొచ్చేమో. నువ్వు వాని గురించి మాట్లాడాలి. ఒకరి కోసం 400-500 మంది జీవితాలు నాశనం చేస్తావా? అట్లీస్ట్ ప్రధానమైన ఆరోపణ, ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ మీ దీంట్లో లా అనేది చదువుతారని చెప్పి ప్రధానమైన ఆరోపణ. అది నిజమా కాదా? ఖచ్చితంగా అది. మీరు ఎట్లా అంటే దానికి ఒక ఇది ఉంది, ఆర్టీఐ యాక్ట్ పెట్టండి, మీరు దాంట్లో ఎవరెవరు పనిచేస్తారో తీసుకోండి, దాని మీద ఇన్వెస్టిగేట్ చేయండి. దాని ఎవడన్నా ఒకవేళ అట్లా దోషి ఉంటే బ్లాక్ షిప్ ఉంటే షిప్ పట్టుకునేది ఉండే. నువ్వు అది చేయాల్సింది పోయి ఎవడన్నా ఉద్యోగం చేసేది ఉంటే నువ్వు ఆ ఉద్యోగం ఎట్లా పట్టుకోవాలనేది ఆలోచించాలి. కానీ డబ్బు పెట్టు నువ్వు రెస్పాన్సిబిలిటీ ఉండదా? అరోరా కాలేజీ రెస్పాన్సిబిలిటీ, ప్రభుత్వ ఉద్యోగం ఎట్లా దాంట్లో సీటు ఇస్తారు, లేకపోతే అక్కడ ఎట్లా? కంపల్సరీ. ఒకవేళ ఆయన కనుక ప్రభుత్వ ఉద్యోగి అయితే డిక్లరేషన్ ఎన్ఓసి ఇవ్వాల్సిందే, ఇచ్చినాకనే జాయిన్ అవుతారు. ఒకవేళ మా దాంట్లో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉంటే ఎన్ఓసి ఉంటది, చట్ట ప్రకారంగా పోయి ఆ ఎన్ఓసి తెలుసుకుంటే అయిపోయాయి. ఇంత సింపుల్. దానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేయడం ఎందుకు? ఇంతమంది జీవితాలతో ఎందుకు ఆడుకోవాలనేది మా ఆలోచన. అంటే అతను కూడా ఏం చెప్తుండంటే ప్రభుత్వ ఉద్యోగి దీంట్లో చదువుతుంది, ఎందుకు కాలేజీలో ఈ విధంగా అవుతుంది అనేది వార్త వేయడం జరిగింది కదా. ఎందుకు మీరు ఇట్లా వచ్చి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇది చేయడానికి ఏంది అసలు? చాలా మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్ గా వాస్తవం కూడా అందరికి తెలియాల్సిన విషయం ఇది. మీరు చెప్పినట్టుగా దాంట్లో ఒక ప్రభుత్వ ఉద్యోగి కనుక ఉండి దాంట్లో చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగి గురించి రాసేది ఉండే. ఒకవేళ ఇక్కడ మా దగ్గర ఉన్న ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరో పెట్టినారు, ఒకవేళ దాని గురించి మాట్లాడినా కూడా ఆయన ఏమేమి ఫెసిలిటీస్ లేవో కాలేజ్లో దాని గురించి చెప్పినప్పుడు దాని గురించి మాట్లాడితే మేమందరం ఆ ఛానల్ అప్రిషియేట్ చేస్తుంటే, మాకు ఇంకా కొత్త బుక్స్ వచ్చి ఇంకేమైనా కొత్త ఫెసిలిటీస్ వస్తే మేమందరం స్టూడెంట్స్కి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం కదా. నువ్వు గదవలేసి నీ దాన్ని మతలబు ఏముందనుకోవాలి స్టూడెంట్స్ అందరూ? న్యూస్ చూసిన వాళ్ళు కూడా ఏమనుకోవాలి? కాలేజ్ సర్టిఫికేట్ ఎట్లా ఇస్తుంది? యూనివర్సిటీని బదనాం చేస్తున్నావు. మా దేవాలయం లాంటి యూనివర్సిటీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెంకరెడ్డి గారు ఎంతో కష్టపడి యూనివర్సిటీ తీసుకొని వచ్చిండు. ఏం దీన్ని బొంద పెట్టదలుచుకున్నారా అందరు కలిసి? మేము ఏమనుకోవాలి సార్? ఒకవేళ ఉద్యోగి ఉన్నాడు అనుకోండి, మీరు అడిగినట్టుగా ఆ ఉద్యోగిని బయట పెట్టాలి కదా. మీరు ఆ ఉద్యోగిని కదా మీరు సరెండర్ చేయాల్సింది. 500 మంది జీవితాలను సరెండర్ చేస్తారా? పద్ధతి అండి ఇది. దానికోసమే ఖచ్చితంగా దీనికి బేషరతుగా వాళ్ళు మాకు సమాధానం చెప్పాలి. ఇక్కడితో వదిలేయం. ఇంతకుముందు ఇంకో మిత్రుడు మాట్లాడినట్టుగా డెఫమేషన్ కేసు వేయాలా, ఏం చేయాలి? అందరం అడ్వకేట్లు అయ్యేటోళ్ళమే. ఒక 20% అయితే కంపల్సరీ అడ్వకేట్ అవుతారు. మిగతా జాబ్లకు పోయినా కూడా, ఇక్కడికి పోయినా ఎక్కడ నేను వదిలేయం. ఇంకోటి ఏంటంటే మీరు నమ్మరు, నిన్న మేము కాలేజ్ కాడికి పోయేసరికి ఛానళ్ళ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, రౌడీల్లాగా, వీధి రౌడీల్లాగా 7-8 మంది కార్లలో వచ్చి నీ అటెండెన్స్ రిజిస్టర్ది, నీ కాడ ఏముంది అది, నీ స్టూడెంట్స్ ఎంతమంది వాళ్ళు లిస్ట్, అదేనా అడిగే పద్ధతి? ఒక ప్రిన్సిపాల్ ని అడిగే పద్ధతి అదేనా? ఆయన 2 డాక్టరేట్లు ఉన్నాయి ఆయనకి, నువ్వు అడుగుచ్చాను అరే అది అరే ఏంది? ఏం లాంగ్వేజ్? మీడియా ఏం చెప్పదలుచుకుంటుంది? తప్పే చేసిండు అనుకో, నీ పద్ధతి ప్రకారం వచ్చి ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా ఇంకోటి కాలేజ్ ఏదైనా తప్పు చేసినా నువ్వు ఆ విధంగా బయట పెట్టేది ఉంటే మాకు అవసరం లేదు ఇదంతా. దానికోసం అని ఖచ్చితంగా మాకు న్యాయం జరగాల్సిందే. వీసీ గారిని కూడా కలిసి ఒకవేళ మాకేమైనా ఫెసిలిటీస్ కల్పించగలిగితే వాళ్ళు మేము ఇంకా సంతోషపడతాం. మీ అందరి ద్వారా కూడా వాళ్ళకు మీకు అందరికి థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నాం. ఫైనల్ గా మీ డిమాండ్లు ఏమున్నాయి?
ఖచ్చితంగా మా కాలేజీని ఏదైతే నువ్వు బదనాం చేసినావో టెలికాస్ట్ చేసి ఏదైతే బదనాం చేసినారో ఖచ్చితంగా మీరు మాకు బేషరతుగా సమాధానం చెప్పాల్సిందే. ఒక్కటి, కాలేజ్ అనేది సర్టిఫికెట్లు ఇచ్చేది కాదు, డబ్బు కొట్టు పట్టు అన్నావు కదా. ఒకవేళ వాళ్ళ ఉద్దేశం ఏముందంటే ఇంటర్నల్ లో డబ్బులు తీసుకొని మార్కులు వేస్తారు అనేది వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు. ఇంకోటి, ఇంటర్నల్ లో మార్కులు వేస్తే ఆడు పాస్ కాడు, ఎక్స్టర్నల్ రాసి దాంట్లో 32 మార్కులు 80 మార్కులకు 32 మార్కులు వస్తే మాత్రమే పాస్ అవుతాడు. ఈ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మరి వేసిందంటే మరి ఆ యాజమాన్యాన్ని ఏమనాలో, ఈ జిల్లా బ్యూరో ఏమనాలో మాకైతే అర్థం కాదు. కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఒక పర్సన్ గా, సరే మా దాంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఉంటే ఆయన మీద చర్యలు తీసుకోవాలని మీరు వీసీ గారికి చెప్తారా? తప్పకుండా చెప్తాం. వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఎవరున్నా మేము లా స్టూడెంట్స్ అంటేనే మా దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే ఏదైనా మాట్లాడగలుగుతాము. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అర్హులే వాళ్ళు. మేము కాదనట్లేదు, వాళ్ళని మేము వెనకేసుకురావడానికి మేము లేము. ఇక్కడ మా భవిష్యత్తు ఏంది, మా స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంది అనేది, మా విద్యార్థుల భవిష్యత్తు ఏందని ఆలోచించడానికి వచ్చినాం తప్ప లాస్ట్ కేక్ తీసుకొచ్చారంటే ఈవెన్ మా చుట్టాలు, మా రిలేటివ్స్, మా అమ్మ నాయన ఎవరో ఫోన్ చేసి కూడా, అరే ఏంద్రా మీ కాలేజ్లో ఇట్లయితుందంట కదరా, అట్లయితుందంట కదరా, మరి ఈ రాస్తురు ఎందుకు రౌక పైసలు ఇస్తే అయిపోద్దంట కదరా, ఎంత క్షోభ అనుభవిస్తున్నావో మాకు తెలుసు. కాబట్టి మీ ద్వారా మాకు ఇంకా యూనివర్సిటీ కూడా మాకు ఇంకేమైనా ఫెసిలిటీస్ కల్పిస్తే కాలేజ్లో చేతులెత్తి దండం పెడతాం వాళ్ళకి. మేము ఖచ్చితంగా వాళ్ళు కూడా యూనివర్సిటీ మాకు ఒక్కరికే డ్యామేజ్ జరగలే, మా కాలేజ్కి ఒక్కదానికే జరగలే, మా స్టూడెంట్స్కి ఒక్కరికే జరగలే, యూనివర్సిటీ కూడా జరిగింది. దొంగ సర్టిఫికెట్లు అమ్ముకుంటారు అంటే ఎంజీఓ అమ్ముకోవాల్సిందే. లాపట్టా వస్తే ఎంజీఓ నుంచే రావాలి కదా, లాపట్టా అరోరా నుంచి రాదు కదా. మాకు ఓన్లీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వస్తుంది ఆ కాలేజ్ నుంచి. కాకపోతే అది ఇప్పుడు మేము అదే ఆలోచిస్తున్నాం, ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పట్టుకొని ఏడిపోవాలి. ఇంతమంది చూసిరు కదా న్యూస్, మా ఆవేదన ఎవరు అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు ఐ న్యూస్ మీద చర్యలు తీసుకోవాలనేది ఒకటే ఉందా, లేకుంటే ఏమన్నా మీ కాలేజీలో ఇంకేమన్నా మీ ఏమన్నా ఫెసిలిటీస్ ఏమన్నా కల్పించాలని కూడా వీసీ గారిని కలిసి? మాకు ఇప్పుడు ఈ లైబ్రరీ ఉంది, కాలేజ్ లో ఫ్యాకల్టీ ఉంది. ఒకవేళ ఇంకేదైనా ఫ్యాకల్టీ మాకు అవసరం ఉంటే, మాకు ఇప్పుడు ఏంటంటే మేము ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళము, దాదాపుగా మాకు బీసీఐ నామ్స్ ప్రకారంగా జనరల్ గా మాకు ఇచ్చే ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు, కొన్ని తక్కువ ఉన్నాయి. అవి కూడా మీరు ఒత్తిడి చేసి మా కాలేజ్ కల్పిస్తే, మా కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి చేసి కల్పిస్తే వీఆర్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. మేము 5IDC లైక్ 5 years డిగ్రీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ మీ. నేను పర్సనల్ గా ఐఎమ్ ఫ్రమ్ 5th year. మేము 4 years నుంచి కష్టపడి, మేము మా వంతు కష్టపడి మేము రాసిన రికార్డ్స్ కానీ, మా ఎగ్జామ్స్ కానీ అన్ని యూనివర్సిటీ నుంచి వచ్చి రాసిన వాళ్ళమే. కానీ పర్సనల్ గా ఎక్కడ మా ఓన్ గా మేము ఎక్కడ ఏ మిస్టేక్స్ చేయలేదు. ఫ్యాకల్టీ మాకు అలాంటి ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి కూడా తీసుకురాలేదు. మేము మా వంతు మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. స్టూడెంట్ ఇంతమంది ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ ఇన్ కేస్ మేము తప్పు చేయాలి, డబ్బులతోనే లా డిగ్రీ తీసుకోవాలనుకుంటే అడ్మిషన్ వేసి పైసలు కట్టుకొని మరి ఇంతమంది వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మేము దాన్ని అగేన్స్ట్ గా వెళ్ళాలనే వచ్చినాం ఇక్కడికి. అండ్ సో దట్ ఇక్కడ మాకు ఎంత అగేన్స్ట్ గా వెళ్ళినారో కాలేజ్, లైక్ మొన్న కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ వీడియోస్ అవన్నీ చూసినా గానీ మేము చాలా ఎఫెక్ట్ అయినాం దాని వల్ల. సో దట్ మాకు బయటకి ఎక్కడికి వెళ్ళినా, మా డిగ్రీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళినా, మా ప్రొవిజనల్ మెమోస్ తీసుకెళ్ళినా, మేము ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ అని చెప్పినా మాకు ఎక్కడ కూడా ఇంత డిఫర్మేషన్ దొరికిన తర్వాత, ఇంత డిఫర్మేషన్ మా కాలేజ్ తీసుకున్న తర్వాత మేము సెటిల్ అయ్యి హ్యాపీగా ఇక్కడ నుంచి డిగ్రీస్ తీసుకొని వెళ్తామని అయితే మాకు హోప్ లేకుండా చేసినారు. సో దట్ ఈ ఐ న్యూస్ వాళ్ళు ఎవరైతే ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి డిఫర్మేషన్ ని మా కాలేజ్ కి తీసుకొచ్చినారో వాళ్ళందరూ నిజంగా వాళ్ళు సారీ ఫీల్ అవ్వి మాకు ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి మాకు ఆన్సర్ చెప్పాలి. అండ్ ఇట్లాంటి అలిగేషన్స్ రేజ్ చేసినందుకు వాళ్ళు ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. అండ్ వాళ్ళు డెఫినెట్ గా ఇట్లాంటివి ఇంకొకసారి మా కాలేజ్ దాకా వచ్చినందుకు ఇంకొకసారి రాకుండా మేము ఇట్లాంటి పొటేషన్ ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. మాకు ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ కావాలి. ఎందుకంటే ఒక్కసారి కాదు, ఇలాంటివి ఇంతకు ముందు కూడా మా కాలేజ్ మీద చాలా ఎలిగేషన్స్ తీసుకొచ్చినారు. మాకేదన్నా ప్రాబ్లం ఉంటే మేమే స్టూడెంట్స్ వచ్చి యూనివర్సిటీకో న్యూస్ కో రిపోర్ట్ చేసుకుంటాం. మాకు సో ప్రాబ్లం ఉంది, మాకు ఈ కాలేజ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయట్లేదు, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని మేమే ఫేస్ చేస్తాం, మేమే క్వశ్చన్ చేసేటోళ్ళం. ఇంతమంది స్టూడెంట్స్ లో ఏ ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఫ్యాకల్టీని గానీ, యూనివర్సిటీని గానీ, మేనేజ్మెంట్ ని గానీ, ఇక్కడ ఉన్న రిజిస్టర్ వాళ్ళు ఎవరిని కూడా మాకు ఈ కాలేజ్ లో ప్రాబ్లం ఉంది, మాకు సో ఇష్యూస్ ఉన్నాయి, నాకు ఇవి దొరకట్లేవు, మా డిగ్రీ మాకు వాల్యుబుల్ లేదు అని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. వాళ్ళెవరో బయట నుంచి వచ్చి మా కాలేజ్ మీద మేము స్టూడెంట్స్ తప్పు చేస్తున్నామని వాళ్ళు ఎలా అలిగేషన్స్ రేజ్ చేస్తారు? అది పాయింట్ కాదు, అక్కడ అది కరెక్ట్ కాదు. ఇన్వెస్టిగేషన్ తెలుసు, అది జరిగిందా జరగలేదు అనేది మీరు అన్నట్టు ఇఫ్ ఇన్ కేస్ మేము ఏదో తప్పు చేస్తున్నామని చెప్పి మేము ఎట్లా నిర్ధారిస్తున్నామని మీరు అంటున్నారు కదా. నేను 4 years గా చదువుతున్న సేమ్ కాలేజ్ లో రెగ్యులర్ గా పోయే స్టూడెంట్ ని, నేను రెగ్యులర్ గా క్లాసెస్ అడుగుతున్న స్టూడెంట్ ని, ఐ ఈవెన్ రైట్ ఎగ్జామ్స్, నేను మంచి స్కోర్ తోనే పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్ నే. నాకు తెలుసు ఇఫ్ ఇన్ కేస్ నేను ఫేస్ చేసి ఉంటే నేను అగేన్స్ట్ గానే వెళ్తుండే కదా. నాకెందుకు నేను మార్క్స్ ఎక్కువ వచ్చినా కానీ నాకు యూనివర్సిటీ సపోర్ట్ ఉంది, తప్పు చేస్తున్న వాళ్ళకి నేను సపోర్ట్ ఉన్నాను కాదు కదా.
నేను అంత ఈజీగా ఇలా స్కోర్ చేసుకోలేము కదా. మేము ఇంతమంది ఫైట్ చేస్తున్నారంటే ఒక్కళ్ళకి ప్రాబ్లం ఉంటే మేము ఫేస్ చేసేటోళ్ళం పోయి డైరెక్ట్ గా. ఇంతమంది రావాల్సిన అవసరం ఏంటి? అవసరం లేదు. తప్పు ఉంటే మేము చెప్పుకుంటాం. మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం మా రిజల్ట్స్ చూడొచ్చు. మీరు మేము ఎట్లా పాస్ అవుతున్నాము, ఏం చేస్తున్నాం చూడొచ్చు. లేదు ఇంకా ఒకవేళ ఐన్యూస్ యాజమాన్యానికి కానీ ఇంకా లేదా మీడియా మిత్రులకు ఎవరికైనా దాని మీద అనుమానం ఉంటే లైవ్ డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం. మాకేం సబ్జెక్టులు ఉన్నాయి, మేమేం చదువుకుంటున్నాము, మేమేం చెప్పాలి, ఏ వేదిక మీద అయినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఐన్యూస్ అనేది మిమ్మల్ని ఉద్దేశించాలి కానీ ఆ కళాశాలలో కొంతమంది చేసి ఉండొచ్చు. దాని గురించి ఒక ఇన్వెస్టిగేషన్ అనేది తెలుస్తుంది కదా. తప్పకుండా మీరు అడిగిన ప్రశ్నకు నేను మొదలనే సమాధానం చెప్పిన ఒకవేళ ఎవరైనా చేసుంటే నువ్వు ఇక్కడ వీసీ దగ్గర ఏదో ఆపరేషన్ చేసి ఒక రికార్డ్ తీసుకున్నావు కదా, ఆ విధంగా కనుక రికార్డ్ తీసుకొని బయట పెడితే మాకు కూడా ఆ కాలేజ్ గురించి తెలిసేది. మేము ఇలా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉండకపోయేది కదా. మీ ప్రశ్నలనే సమాధానం ఉంది కదా. ఒకవేళ నువ్వు ఈ స్టింగ్ ఆపరేషన్ చేసి నువ్వు ఈ వీడియో సంపాదించగలిగినవి, దొంగ సర్టిఫికెట్ ఉంటే దాన్ని కూడా సంపాదిస్తే అయిపోయేది కదా. అప్పుడు నీ ఛానల్ కి ఎంత టీఆర్పీ పెరుగుతుండే, నేను ఎంత గొప్పగా అంటుండే. ఇదే ఐ న్యూస్ ఇప్పుడు మీకు ఓపిక ఉంటే నేను ఆ ఫోన్లలో చూపిస్తా. అది స్క్రోల్ అవుతున్నంత సేపు అరోరా స్టూడెంట్స్ మీరు ఎట్లా తిట్టిరో ఒకసారి దాన్ని చూడండి కింద కామెంట్స్ లో. యూజ్లెస్ ఫెలో ఏం మాట్లాడుతున్నారో, ఎంత కష్టపడి రాస్తా ఉన్నాం. ఎవడన్నా ఒకటి తప్పు చేస్తే వెతికి పట్టుకో. నువ్వు మీడియాలో ఉన్నప్పుడు ఆ ఒక్కరిని వెతికి పట్టుకొని వాడిని శిక్షించు. నువ్వు అప్పుడు నువ్వు గొప్పని అవుతావు. ఒక్కని కోసం 500 మందికి శిక్షేస్తా అంటే వాడు గొప్పడు ఎట్లా అవుతాడు సార్? మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను, ఎట్లా అవుతాడు? ఒకవేళ నిజంగా తప్పు జరిగిందేమో మాకు కూడా తెలియకపోవచ్చు, కానీ తెలిసి వాడిని పట్టుకోండి. మీరు తప్పు చేసిన పట్టుకోండి. ఈవెన్ స్టూడెంట్స్ గా మేమే సిగ్గుపడతాం కదా, రోడ్డు మీదకి ఎందుకు వస్తాం? మేము రాలేం కదా. ఇంత ధైర్యంగా మేము వస్తున్నాం అంటే మాకు తెలిసి అయితే జరగలేదు. ఎందుకంటే మా కాలేజ్ లో ఒక్కసారి ఒక స్టూడెంట్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత వాని క్లాస్ లో 60 మంది ఎవరుంటారో వాళ్ళకి తెలియదా? ఆ 60 మందిలో ఎవడు చదువుతాడు, ఎవడు చదవడు? డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఒక్కడు కొనుక్కుంటే అందరు పోతారు. మనం ఇండియన్స్ బ్రదర్, ఒక్క కాడ అవకాశం ఉంది అంటే అందరం అట్టయిపోతాం. వాస్తవంగా ఎవరు చదవడానికి ప్రయత్నం చేయడు. ఇప్పుడు మా దాంట్లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి చాలా మందికి. ఇక ఇంత ఈజీగా ఉంటే మరి బ్యాక్లాగ్స్ తోటి మాకేం పని? ఇంకొకటి, ఇది ఒక్క లా కాలేజ్ కాదు, రాష్ట్రంలో ఎన్ని లా కాలేజీలు ఉన్నాయి, దేశంలో ఎన్ని లా కాలేజీలు ఉన్నాయి, సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయి. లా కాలేజీలో స్టూడెంట్స్ వాళ్ళు కోర్టులకు పోయినా, కేసులకు పోయినా, ప్రాక్టీస్లకు పోయినా కూడా వాళ్ళ అటెండెన్స్ మ్యాండేటరీ కాదనేది కూడా ఉంది. ఇది ఒక్కటే కాలేజ్ ఉందా? నేను ఇదే ఐ న్యూస్ కానీ ఇంకా న్యూస్ ఛానల్ వాళ్ళని అడుగుతున్నా, అన్ని కాలేజీలకు పోదాం పండి. కాకపోతే ఏమంటారు కదా, మీ ఒక్కలం పోయి అందరికీ పూసే ఉద్దేశం మాకు లేక ఆ మాట ఇంతసేపు మాట్లాడతలేదు. కానీ మీకు ప్రామాణికం ఏంది అంటే మా రిజల్ట్స్ తీసుకోండి, ఆర్టీఐ పెట్టేసి మా రిజల్ట్స్ తీసుకోండి. బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేవా, 100 పాస్ అవుతురా, ఫుల్ మార్క్స్ వస్తున్నాయా, అన్ని తెలుసుకోండి. నిజాన్ని చూపియండి. మా కాలేజ్ కానీ మా యూనివర్సిటీ గొప్పతనాన్ని కాపాడండి. మీ ద్వారా ప్రాధాన్యపడతా ఉన్నాం. థ్యాంక్ యూ.